దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి ఆదరించు వాక్యం టీవీ కార్యక్రమం ద్వారా మీతో ఉండడానికి దేవాతి దేవుడు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములను కలుగును గాక. ఆమేన్. అందరూ బాగున్నారు కదండి. మరొకసారి ఈ విధంగా మీతో ఉండడానికి ఆ దేవాతి దేవుడు ఆదరించు వాక్యం టీవీ కార్యక్రమం కొనసాగించడానికి ఈ రోజు వరకును కూడా ఆ దేవతి దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, ఆయన చూపించిన ఈ కృపను బట్టి మనందరం నిరంతరం దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. ఎంతోమంది దీవించబడుతున్నాం, ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉంది అని మీ ఫోన్స్ ద్వారా మీరు మాకు తెలియజేస్తున్నారు. మీ అందరినీ కూడా ఎంతగానో అభినందిస్తున్నా. కొన్ని నిమిషాలు దీని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఆర్ యు రెడీ? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ప్రభు వాక్యాన్ని వినడానికి? మీరు రెడీగా ఉన్నట్లయితే మాట్లాడడానికి కూడా దేవుడు సిద్ధంగానే ఉన్నాడు. ఆయన పక్షం నిలబడడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. ఓకే, సమయం వృధా చేయకుండా మనం ముందుకు వెళ్దాం. తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనం. నేను నీ పక్షం నిలబడుతున్నా. దేవా, మీరు నన్ను బలపరచండి, బలంగా వాడుకోండి. ఈ వాక్యాన్ని మీరు మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్యంలో గల నీ చిత్తాన్ని అర్థం చేసుకునే కృప మా అందరికీ అనుగ్రహించమని, ఈ వాక్యాన్ని కానీ దాసు నాకే కానీ నీ ప్రజలకి ఈ టీవీ కార్యక్రమానికి విరోధంగా పనిచేసిన ప్రతి అంధకార శక్తుల అధికారాన్ని లూసిఫర్ ఆత్మని యేసు నామములో బంధిస్తున్నాను. దేవ, దీవెనకరంగా మార్చమని యేసు నామములో ప్రార్థించి పుణ్యనామ తండ్రి, ఆమేన్. ఓకే, కొన్ని నిమిషాలు దేని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు ధ్యాన నిమిత్తమై యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షించెను, భూమి తన ఫలము ఇచ్చెను. ఇక్కడ ఏలియా యొక్క ప్రార్థన శక్తి మనం చాలాసార్లు ఉపవాస ప్రార్థనలోనే కానీ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో కానీ జ్ఞాపకం చేసుకుని మనం చాలా బలపరచబడతాం. ఏలియా ప్రార్థన చేయగా ఆకాశం వర్షాన్ని ఇవ్వలేదని, అదే ఏలియా ప్రార్థన చేయగా మరలా వర్షం వచ్చింది అని, ఏలియా ప్రార్థన చేయగా ఆకాశం నుంచి అగ్ని వచ్చిందని, ఏలియా చాలా గొప్ప ప్రార్థనా పరుడు, ఏలియా చాలా గొప్ప విశ్వాస వీరుడు అని మనం చాలాసార్లు అర్థం చేసుకొని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అయితే కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినా కానీ జవాబు రాకపోతే, మనం ప్రార్థన చేసినా కానీ ఏ అద్భుతాలు జరగకపోతే, మనం ప్రార్థన చేసినా కానీ ఫలితం కనిపించకపోయినప్పుడు సాధారణంగానే మనం ఇంకా ప్రార్థన చేయాలి, అమ్మ వారిలాగా ప్రార్థన చేయాలి, వీరిలాగా ప్రార్థన చేయాలి అన్నప్పుడు మనకు ఒక చిన్న అనుమానం ఏంటంటే, వారు ప్రవక్తలు, ఏలియా గొప్ప ప్రవక్త, మోషే గొప్ప ప్రవక్త, దావీదు దేవునికి ఇష్టమైన వాడు, లేకపోతే అబ్రహాం ఇలాంటి వాడు, నోవాహు ఇలాంటి వాడు, పేతురు, పౌలు ఇలాంటి వారు, మనం వాళ్ళతో పోల్చుకుంటే అలాగా మన ప్రార్థన దేవుడు విండు అని చెప్పేసి చాలాసార్లు మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ప్రారంభంలో ఒక మాట ఉంది, ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. ఈ మాట మనకి అర్థం చేసుకున్నట్లయితే ఏలియా కూడా మనలాంటి వాడే, మనలాగా శరీరం రక్తమాంసాలతో ఉన్నవాడే, ఇంకా చెప్పాలంటే మనలాగా తప్పిదాలు చేసిన వాడే, మనలాగా పిరికివాడే, మనలాగా దాక్కున్నవాడే, మనలాగా ఇంకా చాలు అని జీవితాన్ని మధ్యలోనే ముగించేదలిచినాడే. యెజబెలుకు భయపడి బదిరి వృక్షం కింద కూర్చుని మరణాపేక్షతో ఉన్నవాడే, పిరికివాడిగా దూరంగా వెళ్ళిపోయిన వాడే, ఒకనొక సమయంలో ధైర్యవంతుడే, ఒకనొక సమయంలో పిరికివాడే, ఒకనొక సమయంలో దేవుని కొరకు శూర కార్యాలు జరిగించిన వాడే, ఒకనొక సమయంలో జీవితాన్ని కూడా చాలించాలనుకున్నవాడే. అయితే ఆ ఏలియా జీవితం చూస్తే మన వంటి వాడే, మనం కూడా అంతే. అప్పుడే గంభీరంగా ఉంటాం, అప్పుడే కూలిపోతాం, అప్పుడే ధైర్యంగా మాట్లాడుతాం, అప్పుడే పిరికివారుగా ఉంటాం, అప్పుడే గొప్ప కార్యాలు చేయగలుగుతాం, అప్పుడే నా వల్ల ఏది కాదు అని చెప్పేసి మనం చెప్తాం. దాని అర్థం అది, ఏలియా కూడా నీ వంటి స్వభావం గల మనుషుడే, కానీ అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా అద్భుతాలు జరిగినాయి. కాబట్టి ఈ రోజున మనం ఒక్క విషయంలోకి రావాలి. అద్భుతాలు చేసిన వాళ్ళు కానీ, లేదా గొప్ప గొప్ప సేవకులు కానీ, ప్రవక్తలు కానీ, నాయకులు కానీ, వాళ్ళు మనకి అతీతులేమీ కూడా కాదు. వాళ్ళందరూ కూడా మనుషులే, నీలాగా నాలాగా మనందరిలాగా, మనందరి స్వభావం వలె వాళ్ళ స్వభావం కూడా ఒక్కటే అన్న విషయాన్ని గమనించాలి. అయితే తేడా వాళ్ళకి మనకి ఏంటండి? వారికి మనకి తేడా ఏంది అని చెప్పేసి అంటే, తీసుకున్న నిర్ణయాలు, చేసే పనులు ఇక్కడ చాలా వ్యత్యాసకరమైనవి. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ ఏలియా ఆసక్తితో ప్రార్థన చేయగా అద్భుతాలు జరిగించుకున్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే, నిరాశలో ఉన్నామా అలాగే ఉండిపోతాం, ఓటమిలో ఉన్నామా అలాగే ఉండిపోతాం, చెదిరిపోతే ఇంకా అలాగే ఉండిపోతాం. కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, వాళ్ళు చేసిన ప్రార్థన, నీవు నేను మనం కూడా చేసినట్లయితే మనం కూడా ఎంతైనా దీవించబడడానికి అవకాశం ఉన్నది. అందుకే ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. అలాగే మోషే కూడా భూమి మీద సాత్వికుడుగా ఉన్నాడు, నమ్మకస్తుడిగా ఉన్నాడు, దేవుని కొరకు గొప్ప కార్యాలు జరిగించి ఉన్నాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. అయితే ఇంకో చెప్పన,
మోషే కూడా మనలాగా మన వంటి స్వభావం కలిగిన వాడే. ఎందుకో తెలుసా, మనం కూడా చాలాసార్లు అబద్ధాలు చెప్పిన వారమే. మోషే ఇంకెవరో తెలుసా, నరహత్య చేసిన వాడు, కోపిస్తోడు, కప్పుడు చంపేసి పాతి పెట్టేసిన వ్యక్తి. సేవకి వెళ్ళమంటే నేను వెళ్ళనన్నాడు. నత్తోడు, పిరికివాడిగా ఉన్నాడు, దూరంగా 40 సంవత్సరాలు ఎక్కడో బతికేశాడు. అవన్నీ మనకు గుర్తురావు. కానీ మోషే ఎర్ర సముద్రాన్ని బాయిలు చేశాడు అని. దావీదు ఎన్నో బలహీనతలు కలిగిన వాడే. అందుకనే భూమి మీద ఉన్న ఏ సేవకుడైనా ఏ మనిషినైనా కానీ 1, 2, 3, 4, 5 ఇంకా ఎక్కువైన బలహీనతలు కలిగిన వారే. ఎవ్వరు కూడా పరిపూర్ణమైన పరిశుద్ధ జీవితం కలిగిన వారు ఎవరు కూడా లేరు, ఒక యేసయ్య తప్ప. బలహీనత లేని వారు, తప్పు చేయని వారు ఎవరు కూడా లేరు. కానీ అలా ఉండగలిగిన వాడు ఒకే ఒక్కరు, నా యేసయ్య. పరిశుద్ధమైన పరిపూర్ణమైన పరిశుద్ధత కలిగిన వాడు నా యేసయ్య మాత్రమే. నీతిమంతుడు నా యేసయ్య మాత్రమే. అయితే ఇక్కడ ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే అని ఎందుకన్నామంటే, చాలాసార్లు మన జీవితంలో ఓడిపోయినప్పుడు, నిరాశ వచ్చినప్పుడు, ఇంకది నా వల్ల కాదు అని పరిచర్యను, ఆ పరిస్థితులను, కుటుంబాన్ని విడిచిపెట్టాలనుకుంటాం. కానీ అక్కడ ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి, ఇలాంటి భక్తులకు కూడా ఒకనొక సమయంలో నీలాంటి సమస్య వచ్చింది. నీలాగే ఒంటరి జీవితంలోనికి వెళ్ళారు వాళ్ళు, నీలాగే వాళ్ళు ఏడుస్తూ గడిపారు. ఓడిపోయిన అనుభవం వాళ్ళకి తెలుసు, ఒంటరి జీవితం వాళ్ళకి తెలుసు, ఆదరణ లేకపోతే ఎలా ఉండదో వారికి తెలుసు. ఎందుకంటే ఒకనొక సమయంలో దావీదును తన సొంత మామే తరుముతా ఉన్నప్పుడు, భార్య నుంచి ఆదరణ లేదు, ఎవరు ఓదార్చేవాళ్ళు ఎవరు లేరు, దూరంగా పారిపోయి బతుకుతా ఉన్నప్పుడు ఏం చేయాలి? మోషేని తన అక్కే విరోధంగా మాట్లాడుతుంది, వాళ్ళ అన్నయ్యే విరోధంగా మాట్లాడుతున్నాడు. ఏం చేయాలి? ఎవరు ఆదరిస్తారు? ఇంట్లో వాళ్ళే తిడతా ఉన్నారు, ఎవరు ఆదరిస్తారు? ఏలియా పరిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉంది. ఎక్కడికో అరణ్యంలోకి వెళ్ళిపోయాడు, ఒంటరిగా వాడికి వెళ్ళిపోయాడు. ఎందుకని? భార్య లేదు, పిల్లలు లేరు, భర్త లేడు, ఎవరు లేరు ఆదరించేవాళ్ళు. ఒంటరి జీవితంలోకి వెళ్ళిపోయి ఉన్నాడు. కానీ నా జీవితం వేరు, ఆడి జీవితం వేరండి. నాలాగా ఎవరు కష్టపడట్లా, నాలాగా ఎవరు సేవ చేయట్లా, నా అంత కష్టాలు ఎవరికి లేవు, నేనే ఏడుస్తున్నాను, ప్రపంచ భారం మొత్తం నీ మీదే పెట్టినట్లుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. ప్రార్థన చేయలేం, పని మధ్యలోనే వదిలేసి నాకే ఆటంకాలు వచ్చినాయి, నా సేవకి ఆటంకాలు వచ్చినాయి అని అనుకుంటాం. కానీ జ్ఞాపకం చేసుకో, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా పడి లేచిన వాళ్ళే. కారణం వాళ్ళు ఎలాగైనా విజయాన్ని పొందగలిగారో తెలుసా? ఆ పనిని వాళ్ళు ఆపలేదు. ఏలియా మనవంటి స్వభావం కలిగిన వాడే, కానీ ఆ పనిని వాళ్ళ మధ్యలో ఆపేలేదు. ఆసక్తితో వాళ్ళు పని చేశారు, ఆసక్తితో పరిచర్య చేశారు, ఆసక్తితో ప్రార్థన చేశారు. కాబట్టి వారి జీవితాలు విఫలమవ్వకుండా మనకి రోజున ఆశీర్వాదకరంగా మార్చబడినాయి. అంతేగాని వాళ్ళేదో పరిశుద్ధులు, లేకపోతే వాళ్ళకే కష్టాలు రాలేదు, నాకే కష్టాలు వచ్చినాయి అని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకోవద్దమ్మా. గొప్ప గొప్ప వాళ్ళకి కష్టాలు రావు, చిన్నోళ్ళకి కష్టాలు వస్తాయని, దీవించబడిన వాళ్ళు, ఆశీర్వదించబడిన వాళ్ళకి కష్టాలు రావు అని చెప్పేసి అనుకోకు. కష్టాలు వచ్చినా కానీ వాళ్ళు చేసిన పనే, నిందలు వచ్చినా కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలే వారిని ఈ రోజున ఆ స్థాయిలోకి తీసుకువెళ్ళినాయి. హల్లెలూయా. కాబట్టి ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే, కానీ అతడు ప్రార్థన చేయగా అద్భుతాలు జరిగినాయి. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే, కానీ శక్తివంతమైన ప్రార్థన చేసి ఉన్నాడు. మోషే మన వంటి స్వభావం కలిగిన వాడే, కానీ గొప్ప నాయకుడు అయ్యాడు. దావీదు మన వంటి స్వభావం కలిగిన వాడే, కానీ దేవునికి హృదయానుసారుడు అవ్వగలిగి ఉన్నాడు. కారణం ఏంటంటే వాళ్ళు బలహీనతలో పడి వాళ్ళ పనిని వాళ్ళ మధ్యలో విడిచిపెట్టలేదు. మనం అనుకుంటాం వాళ్ళు అసలు ఎప్పుడు ఓడిపోలేదు అన్నట్లుగా. లేదు, వాళ్ళు ఓడిపోయిన వారే, కానీ వాళ్ళు పనిని మధ్యలో ఆపేలేదు. పరిచర్యను మధ్యలో వాళ్ళు ఆపేయకుండా బలహీనతలను కొనసాగించారు, ఓడిపోయినా కొనసాగించారు, నిందలు వచ్చినా కొనసాగించారు, అవమానాలు వచ్చినా కొనసాగించారు. చివరికి వారి విజయాన్ని పొందుకోగలిగారు. చాలాసార్లు సేవకులుగా మనకి అపోస్తలుడైన పౌలు గారి జీవితం మనకి చాలా ఉదాహరణగా ఉంటుంది. ఏమనంటే, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నా, నా పరుగును నేను కడముట్టించాను. విశ్వాసాన్ని కాపాడుకున్నా, నా పరుగు నేను తొలి వరకు నేను జాగ్రత్తగా చేసేసాను అని పౌలు గారు చెప్తున్నారు. అయితే పౌలు గారికి కష్టాలు రాలేదా? నేను చెప్పనా, ఈరోజు మనం చేస్తున్న సేవకి ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎన్ని అవరోధాలు ఉన్నాయో దానికన్నా రెట్టింపు ఆయన అనుభవించాడు. అలా అని చెప్పేసి ఆయన నేను మధ్యలో విడిచిపెట్టేశాడా? ప్రార్థన చేయలేనన్నాడా? నా వల్ల కాదు అన్నాడా? అనలేదే. ఎందుకని? పని మధ్యలో ఆపేలా ఆ పని చేస్తూనే వెళ్ళాడు, పరిచర్య చేస్తూనే వెళ్ళాడు. తినడానికి ఉన్నా లేకపోయినా, బట్ట ఉన్నా లేకపోయినా, లేకపోతే నిద్రపోయే స్థలం ఉన్నా లేకపోయినా, ఆదరణ ఉన్నా లేకపోయినా, ప్రేమించే వాళ్ళు ఉన్నా లేకపోయినా కానీ పని చేస్తుంటేనే వెళ్ళాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, దేవుని రాజ్యంలో ఉన్నత స్థితిలో ఉన్నాడు, అనేక సంఘాలకి ఆయన ఆశీర్వాదకరంగా ఉన్నాడు. కాబట్టి సేవకుడా, విశ్వాసి, దేవుని ప్రియులా, ఈ రోజున నేను మీతో ఈ మాట మాట్లాడుతున్నా. వారందరూ కూడా మనలాంటి స్వభావం కలిగిన వారే, మనకన్నా అతిథులేమీ కూడా కాదు, ఏదో దేవుడి నుంచి ఆకాశం నుంచి ఊడిపోయిన వాళ్ళు కాదు. నీ మనస్తత్వం మన మనస్తత్వం ఒకేలా ఉన్నది. వాళ్ళకున్న
మెదడు, బ్రెయిన్ ఎంతో నీది నాది అంతే. చాలామంది అనుకుంటారు గొప్ప గొప్పడికి ఆడి మైండ్ ఎంత ఉందోరా, ఆడి బ్రెయిన్ ఎంత ఉందోరా. ఎంతో లేదు, కానీ ఉపయోగించే దానిలోనే తేడా ఉంటుంది. హల్లెలూయా. చాలాసార్లు చాలామందికి అబ్రహాం లింకన్ ఎలా తెలుసు అంటే అమెరికా అధ్యక్షుడు. అంతకుముందు అబ్రహాం లింకన్ ఎవరో తెలుసా? ఓడిపోయినవాడు, జీవితంలో ఓడిపోయినవాడు, వార్డ్ మెంబర్గా ఓడిపోయినవాడు, కౌన్సిలర్గా ఓడిపోయినవాడు. అతను అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడు అయ్యేంత వరకు ప్రతి క్షణం ఏంటో తెలుసా? ఓటమే. జీవితంలో ఓడిపోయినవాడండి. ఆరోగ్యం పోయింది, కుటుంబంలో వ్యతిరేకతలు, వాళ్ళ పిల్లలను నష్టపోయినాడు. కానీ అవేమన్నా మనకు గుర్తొస్తాయా? లేదు. అబ్రహాం లింకన్ ఆయన ఒకనొక అమెరికా అధ్యక్షుడు. అందుకని వాళ్ళందరికీ కూడా మన వంటి స్వభావం కలిగిన వాడు. వాళ్ళందరికీ కూడా మనలాగా కష్టాలు ఉన్నాయి, వాళ్ళందరికీ మనలాగా నిందలు వచ్చినాయి. కానీ ఆ నిందల్లో వాళ్ళు దేవుని విడిచిపెట్టలేదు, ఆ నిందల్లో వాళ్ళు దేవునికి దూరంగా వెళ్ళలేదు. దేవునితో ప్రార్థన చేశారు, దేవునితో పెరుగులాడారు, విశ్వాసాన్ని కొనసాగించారు. ఈ రోజున విశ్వాస వీరులుగా వాళ్ళు మారగలిగి ఉన్నారు. కాబట్టి ఈ రోజున జ్ఞాపకం చేసుకో, నీకే కష్టం వచ్చిందని, నాకే కన్నీరు వస్తుందని, నేనే ఓడిపోయానని నువ్వు మధ్యలో బాధపడి దేవుడు చూడట్లేదని దూరంగా వెళ్ళి నీ జీవితాన్ని ముగించుకోవాలని ప్రయత్నం చేయకు. వాళ్ళు మన వంటి స్వభావం కలిగిన వారే. వారికి మన వంటి నిందలే వచ్చినాయి. మనలాగా వాళ్ళు చీకటి అనుభవం తెలుసు, ఏడ్చిన అనుభవం తెలుసు, నిందలున్న అనుభవం తెలుసు, గెంటేస్తే ఎలా ఉండదో వాళ్ళకి తెలుసు, మోసం చేస్తే ఎలా ఉండదో వారికి తెలుసు. కానీ నిలబడ్డారు, పరిచయం చేశారు, ప్రార్థన చేశారు, ప్రభు కొరకు చూరకార్యాలు జరిగించారు. ఈ రోజున మన ముందర విశ్వాసుల వీరులుగా ఉన్నారు. కాబట్టి సంగమా, ధైర్యం తెచ్చుకో. వారి జీవితాల్లో జ్ఞాపకం చేసుకుందాం, వారి వాటంలో జ్ఞాపకం చేసుకుందాం, వారు చేసిన పనిని జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు మనకి అటువంటి విశ్వాసాన్ని అనుగ్రహించును గాక. ఒకనొక సమయంలో ప్రార్థన చేస్తే సింహాల గుహలోకి వెళ్ళే పరిస్థితి, ప్రార్థన చేస్తే అగ్నిగుణంలోకి వెళ్ళే పరిస్థితి. వాళ్ళెవరు? మన వంటి స్వభావం కలిగిన వారే, మనలాగా మనుషులుగానే ఉన్నారు. అయినా ఆ సింహాల గుహ దగ్గర, అగ్నిగుండం దగ్గర వారు తీసుకున్న నిర్ణయమే, వారు చేసిన ప్రార్థనే వారిని విశ్వాసలేవిగా మార్చింది. ఆసక్తితో వాళ్ళు నిలబడ్డారు, ఆసక్తితో ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనే వారిని దేవునికి దగ్గరగా చేయగలిగింది. అలాగే ఈరోజున అదే మాట మనం జ్ఞాపకం చేస్తుంది. అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా వర్షం ఆగిపోయింది, ఆసక్తితో ప్రార్థన చేయగా వర్షం వచ్చింది. దాని అర్థం ఏంటో చెప్పిన, బలహీనతలో నువ్వున్నా నీ బలహీనతను బట్టి ప్రార్థన చేయి. నా దేవుడు నీ బలహీనత నుంచి విడుదల ఇవ్వబోతున్నాడు. నువ్వు పాపం చేసిన వాడివే అయినా కానీ దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగితే నా దేవుడు నిన్ను క్షమించబోతున్నాడు. నువ్వు ఓడిపోయిన వాడివే, విజయం కావాలని అడిగితే విజయాన్ని ఇవ్వబోతున్నాడు. మోసం చేసిన వ్యక్తివై ఉండొచ్చు, దేవుడు నిన్ను క్షమించు అని అడిగితే నిన్ను క్షమించడానికి సిద్ధంగానే ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకో చెప్పనా, ఒకనొక సమయంలో దావీదు తప్పు చేసిన వాడే. కానీ దావీదుని ఎందుకు దేవుడు హృదయానుసారుడు అన్నాడు, ఇష్టమైన వాడు అన్నాడు? ఎందుకు? నా చిత్తం నెరవేర్చువాడు అన్నాడు. ఎందుకు? తప్పు చేసిన వాడే, మన వంటి మానవ స్వభావం కలిగిన వాడే. కానీ దేవుని దగ్గరకు వచ్చి ఆ తప్పును విడిచిపెట్టి పశ్చాత్తాపడి ఇంకెప్పుడు అటువైపు తిరగలేదు. అందుకనే దావీదు యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు. మోషే కూడా, నేను అర్హత చేసి ఉన్నాను, నేను కోపిస్తోండి, నేను పిరికివాడినోని, నేను సేవకు పనికిరాను, నేను దేవుని దగ్గరికి పనికిరాను అని అనుకున్నాడు. కానీ మోషే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అతని సన్నిధి ఇచ్చాడు, అపరాధాలన్నీ కొట్టివేశాడు. గొప్ప నాయకుడిగా అతన్ని దేవుడు వాడుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నేనేదో వాళ్ళు తప్పు చేయలేదు, నేనే తప్పు చేస్తున్నా, వాళ్ళకి బలహీనత లేదు, నాకే బలహీనతలు ఉన్నాయి, వాళ్ళు అబద్ధాలు చెప్పలేదు, నేను అబద్ధాలు చెప్పా, నాలాంటి వాడు సేవకి పనికి రాడు అని దయచేసి అనుకోవద్దు. ఆ ఆలోచన నుంచి బయటికి రా. ఒక్కసారి ప్రార్థన చేయి, నీకు క్షమాపణ ఉన్నది. ఒక్కసారి ప్రార్థన చేయి, నీకు విజయం ఉన్నది. ఒక్కసారి నిలబడు, నా దేవుడు నిన్ను ఆదుకోవడానికి ఆయన కూడా సిద్ధంగానే ఉన్నాడు. మరలా జ్ఞాపకం చేసుకున్న ఏలియా, మోషే, దావీదు, అలాగే నేను పౌలు గారు, పేతురు, వీళ్ళందరూ కూడా మన వంటి స్వభావం గల మనుషులే. ఆమేన్. వాళ్ళందరూ కూడా మన వంటి వ్యత్యాసం గల మనుషులే. అయితే ఒకసారి ఒక చిన్న వ్యత్యాసం ఇద్దరి మధ్యన చూస్తే, యోధా అలాగనే పేతురు, ఇస్కరియోతు యోధా, యేసు శిష్యుల్లో ఉన్న యోధా అలాగనే పేతురు, ఇద్దరి మధ్యన చాలా వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసం ఏంటో తెలుసా? యోధా యేసయ్యను అమ్మేశాడు. తర్వాత ఆయన చేయదలిచి ఉన్న, వెళ్ళదలిచి ఉన్న ఆ శిలువ శ్రమ చూసినప్పుడు పశ్చాత్తాపం వచ్చిందండి. చెప్పలేనంత బాధ అనిపించాడు. ఎవరో తెలుసా? యోధా గారు బాధ అనిపించి వెంటనే ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళిపోయి ఆ వెండి నాళాలు ఇసిరేసి ఆయన విడిచిపెట్టేయండి, నేను తప్పు చేశాను అన్నప్పుడు, వాడితో మాకేం పని, వెళ్ళిపో అన్నాడు. అయితే నేను యేసయ్యను మోసం చేశాను, ఆయన నమ్మేశాను, నా చేతులారా
నేనే ఆయనకి సిలువకు అప్పగించేస్తున్నా, నా చేతులారా నేనే ఆయన్ని మరణానికి అప్పచెప్పిస్తున్నా, శత్రువుడికి అప్పచెప్పేశాను అని నా ముఖాన్ని ఆయన చూపించలేను. నేను బ్రతకలేను, నాలాంటి బతకకూడదు, నమ్మక ద్రోహం చేశాను. ఆయన దగ్గరే తిని ఆయన్ని చంపేయాలనుకున్నా, ఆయన దగ్గరే తిని ఆయనకే వెన్నుపోటు పొడిచా, ఆయన దగ్గరే తిని శత్రువుడికి నేనే అప్పగించాను. నన్ను ఆయన రక్షిస్తే నేను ఆయన్ని చంపేయడానికి అప్పగించాను. నా కోసం ఆయన ప్రార్థన చేస్తే ఆయన్ని శత్రువులకి నేనే అప్పగించి చచ్చేలాగా నిందలు వేసింది నేనే, దొంగ దెబ్బ కొట్టింది నేనే, మోసం చేసింది నేనే, అబద్ధాలు వేసింది నేనే అని నాలాంటోడు బతకకూడదు. ఎంతో వేదనతో పశ్చాత్తాపడి చివరికి ఒక నిర్ణయం తీసుకుని పోయి చచ్చిపోయాడు. అయితే పేతురు గారిని కూడా ఒకసారి మనం ఆలోచన చేస్తే, పేతురు ఏమన్నాడండి? ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన పేరు వినలేదు, ఆయన నేను చూడలేదు అన్నాడు. ఎంత దౌర్భాగ్యం! అంతకుముందు ఏమన్నారు ఆయన? నీ కొరకు వీళ్ళందరూ విడిచిపెట్టేసినా ఎవరు తెలియదన్నా కానీ చచ్చిపోవడానికి కూడా నేను సిద్ధమే అన్నాడు పేతురు గారు. ఆ పరిస్థితి వచ్చేసరికి, నువ్వు ఆయన ఏసైతే ఉన్నావు కదా అంటే, ఏసై ఆయన ఎవరో? నువ్వు ఆయన చూసావు కదా అన్న. అయ్యా బాబో, ఇంకేమైనా ఉందా? ఆయన ఎప్పుడు నేను చూడలేదు, నేను వినలేదు, అసలు ఆయన ఎవరు నాకు తెలియదండి, ఇప్పుడు మీరు చెప్తుంటేనే విన్నా అని పచ్చిగా అబద్ధాలు ఆడేశాడు. అయితే వెళ్ళి ఈ పేతురు గారు కూడా ఏం చేయాలి? ఉరి పెట్టుకుని చచ్చిపోవాలి. అయ్యో, అంతమంది నేను గొప్ప చెప్పాను, మా పాస్టర్ గారి కోసం, లేకపోతే మా సేవకుడి కోసం, ఏసై కోసం, ఎవరు నిలబడిపోయినా నేను నిలబడతాను అని గట్టిగా చెప్పాను. కానీ ఆయన ఎవరు నాకు తెలియదు, అమ్మో నేను ఎప్పుడు చూడలేదని ప్రాణ భయంతో అబద్ధం చెప్పేశాను అని వెళ్ళి చచ్చిపోవాలనుకున్నాడు. ఎందుకంటే ఏసయ్య నీతో నేను ఎక్కడికైనా రెడీయే, పాస్టర్ గారు నీతో ఎక్కడికైనా రెడీయే, మీకోసం ఏదైనా చేస్తానని గొప్పలు చెప్పిన వాడు చివరికి తెలియదు అంటే, అబద్ధమాడిన పేతురును రక్షించడానికి దేవుడు దేవదూతలను పంపించాడు. జైల్లో ఉన్న పేతురును విడిపించడానికి దేవదూతలను పంపించాడు. వారి నీడ పడితే ప్రజలు స్వస్థపడ్డారు. వారి నోట్లో నుంచి మాట వస్తే దేవుడు దాన్ని స్థిరపరిచాడు. పేతురు ప్రసంగం చేస్తే వేల మంది రక్షణ పొందుతున్నారు. చేయి ఉంచితే పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు. ఎలా? పేతురు అబద్ధం చెప్పలేదా? పేతురు మోసం చేయలేదా? కారణం, వారు మన వంటి స్వభావం గల మనుష్యులే, కానీ వారు తీసుకున్న నిర్ణయమే ఈ రోజున వారిని మన జీవితాల్లో ఒక చెరగని ముద్ర వేసింది. అందుకే చెప్తున్నా, వారు మన వంటి బలహీనం కలిగిన వారే, కానీ పేతురు గారు మనల్ని క్షమించు అని దేవుని దగ్గరకు వచ్చాడు. దేవా నన్ను క్షమించు, నేను తప్పు చేశాను అని ఒక అవకాశం కొరకు ఎదురు చూశాడు. దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు. అందుకని వారికి అవకాశాలు ఉన్నాయండి, మాకు అవకాశాలు లేవు. వారికి జ్ఞానం ఉందండి, మాకు జ్ఞానం లేదు. వాళ్ళ దగ్గర ఎవరొస్తులు ఉన్నారండి, మాకు ఎవరొస్తు లేరండి. వాళ్ళకి మందిరం ఉందండి, మాకు మందిరం లేదండి. లేనిది కాదు, ఏమున్నది నీ దగ్గర? ఏముంది నీ దగ్గర? ఏమి లేదు అని అనుకుంటాం. ఏం కలిగి ఉన్నావో దాన్ని గుర్తించు. అది యేసయ్య చేతికి నువ్వు ఇవ్వగలిగినప్పుడు దేవునికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. శత్రువులు వస్తూ ఉన్నారు, ఆయుధం ఏం లేదు, కానీ శంగర్ చేతిలో ఏముందో తెలుసా? మునుకోని కర్ర మాత్రమే ఉంది. ఆయుధం లేదు, కత్తి లేదు, లేకపోతే డాలు లేదు, ఏం చేయాలి? విల్లు లేదు, ఏం చేయాలి అని భయపడిపోయి తిరగలేదు. కానీ తన దగ్గర ఉన్న కర్రనే పట్టుకుని సైన్యాన్ని, శత్రువుని గెలవగలిగాడు. ఏం లేవు అన్నాడు. 5 రొట్టెల్ని యేసయ్య చేతికి వాళ్ళు అప్పగించాడు. నిజం నేను చెప్పనా, 5 తలాంతులు కలిగిన వ్యక్తి వాటిని వాడకపోతే 10 అయ్యేవా? చెప్పండి. 2 తలాంతులు, ఆడికి 5 ఇచ్చాడు, నాకు 2 ఇచ్చాడు, నేనేం చేస్తాను? మూలలో పడేస్తే అయ్యేదా? నో. 5 10 అవ్వాలంటే 5 దగ్గర పంచే, 2 4 అవ్వాలంటే 2 దగ్గర పంచే, 1 2 అవ్వాలంటే 1 దాని దగ్గర పంచే. అంతేగాని సాకులు చెప్పి, కారణాలు చూపించి దయచేసి వెనకడుగు వేయడానికి ప్రయత్నం చేయకు. ఎందుకంటే వారందరూ కూడా మనలో అంటే స్వభావం కలిగిన వారే. కాకపోతే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఎలాంటివో తెలుసా? దేవుని దగ్గరకు వచ్చారు, వాళ్ళ బలహీనతలో దేవుడి శక్తి కొరకు అడిగారు, వాళ్ళ పాపములో పశ్చాత్తాపడ్డారు. ఆ పశ్చాత్తాపంలో నిజాయితీ ఉన్నది. పాపాత్మైన స్త్రీ వచ్చింది, పాదాల మీద పడిపోయింది, వ్యభిచారం చేసింది. దేవుని దగ్గరకు వచ్చి నన్ను క్షమించు, పాపాలు మొత్తం కూడా కడిగేశాడు. ఎలా జరుగుతుంది? దేవుడు ఎలా వాడుకున్నాడు వీళ్ళందరినీ? హత్య చేస్తున్నవాడిని వాడుకున్నాడు, పాపం చేస్తున్నవాడిని వాడుకున్నాడు, పిరికి వాళ్ళు వాడుకున్నాడు. ఎలాగన? వాళ్ళందరూ మన వంటి స్వభావం కలిగిన వారే. ఎవ్వరు పర్ఫెక్ట్గా లేరు, కానీ దేవుడు వారిని పర్ఫెక్ట్గా చేశాడు. దేవుడు వారిని బలహీనతలో నుంచి దేవుడు తన శక్తినిచ్చి ఉన్నాడు. ఆమేన్. దేవుడు తన శక్తినిచ్చి దేవుని ద్వారా గొప్ప కార్యాలు జరిగించాడు. అందుకే అతడు ఆ శక్తితో ప్రార్థన చేయగా గొప్ప కార్యాలు జరిగినాయి.
కాబట్టి ఈరోజు నేను చెప్పనా, నీవు కూడా నీ బలహీనతల నుంచి ప్రభు దగ్గరికి రా. నీవు కూడా నీకున్న అనారోగ్యం నుంచి ప్రభు దగ్గరికి రా. నీకున్న ఉద్రేకాల నుంచి ప్రభు దగ్గర. దేవునికి విరోధంగా తప్పు చేసావా, మోసం చేసావా, సంఘానికి విరోధంగా మాట్లాడావా, సేవకుడికి విరోధంగా మాట్లాడావా, వెళ్ళిపోయి యోధాలాగా చచ్చిపోవద్దు. పేతురులాగా వచ్చి క్షమాపణ అడుగు. పేతురులాగా క్షమాపణ అడుగు. దావీదులాగా క్షమాపణ అడుగు. నీకు ఒక అవకాశం ఉంది. నీకు ఒక అవకాశం ఉంది. నా దేవుడు నిన్ను క్షమించడానికి, నా దేవుడు నిన్ను దీవించడానికి, నా దేవుడు నిన్ను వాడుకోవడానికి ఒక అవకాశం ఉంది. నాకే కష్టాలు వస్తున్నాయి, వాళ్ళ కష్టాలు రావాలి. ప్రార్థన చేస్తే చచ్చిపోయే పరిస్థితి వచ్చింది, అయినా వాళ్ళు ప్రార్థన చేశారు. కాబట్టి ఈరోజున సంగమా, వాళ్ళు కూడా మన వంటి స్వభావం కలిగిన వాళ్ళే. వాళ్ళు కూడా ఓడిపోయిన వాళ్ళే. వాళ్ళకి బలహీనతలు ఉన్నాయి, వాళ్ళకి రోగాలు వచ్చినాయి, వాళ్ళు ఓడిపోయిన వారే. వాళ్ళకి మనలాగా శత్రువులు ఉన్నారు, వాళ్ళకి మనకులాగా ఆటంకాలు ఉన్నాయి. కానీ వాళ్ళ మధ్యలో ఆగిపోకుండా ఆ పని జరిగించారు, ఆగిపోకుండా పరిచర్య చేశారు. కాబట్టి వాళ్ళ పరిచర్య ఆశీర్వాదకరంగా మార్చబడింది. విలియం కేరీ గారు ఎంత గొప్ప పరిచర్య చేస్తున్నారు, ఎంత గొప్ప పరిచర్య చేస్తున్నారు. ఆ పేరు పెట్టుకుంటున్నాం ఎంతోమంది ఈ రోజున. కష్టాలు రాలేదా? బిడ్డలను కోల్పోయాడు, భార్యని కోల్పోయాడు, ప్రింటింగ్ ప్రెస్ తగలడిపోయింది, ఎన్నో ఆటంకాల మధ్యన సేవ చేశాడు. ఆ పని వదిలేలా. అందుకే చెప్తున్నా, వారు కూడా మనలాంటి స్వభావం కలిగిన వాళ్ళే. వాళ్ళకి కూడా మన వంటి పరిస్థితిలో నుంచి వచ్చిన వాళ్ళే. కానీ వారు ప్రార్థన చేశారు, వారు ప్రభు దగ్గర నిలబడ్డారు, వారు దేవుని కోసం నిలబడ్డారు. వారి ప్రార్థన దేవుడు విన్నాడు, దేవుడి చిత్తం వారి ద్వారా దేవుడు జరిగించుకున్నాడు. అలాగే ఈ రోజున నీవు కూడా ప్రపంచంలో నేనే బలహీనుడిని, ప్రపంచంలో ఓడిపోయినోడు నేనే, చాతకానుడు నేనే, నా ప్రార్థన దేవుడు వినడు అనే ముద్ర నుంచి బయటకు వచ్చి ప్రార్థన చేయి. దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు. పరిచర్య చేయి, నీ పరిచర్య దేవుడు దీవిస్తాడు. పశ్చాత్తాపడు, దేవుడు నిన్ను కూడా క్షమించి మరలా నీవు కోల్పోయిన స్థానాన్ని తిరిగి ఇవ్వడానికి నా యేసయ్య నీకోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఆయన స్వరం ఈరోజైనా వింటావా? ఈరోజైనా నీ మనసుని మార్చుకుంటావా? ఈరోజైనా తిరిగి లేపబడతావా? ఈరోజైనా తిరిగి ఉజ్జీవాన్ని తెచ్చుకోవడానికి నువ్వు సిద్ధమైనట్లయితే నిన్ను బలపరిచి పరిశుద్ధపరిచి వాడుకోవడానికి నా దేవుడు కూడా సిద్ధంగానే ఉన్నాడు. ఆమె అలాగే ఈరోజున ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇన్ని రోజులు కూడా నీ సమయాన్ని వృధా చేసావు. ఇన్ని రోజులు కూడా చేయాల్సినంత పరిచర్య నువ్వు చేయలా. ఇన్ని రోజులు కూడా పడవలసినంత ప్రయాస నువ్వు పడలేదు. ఏం చేయాలి? నువ్వు తీసుకున్న మాట ఏంటో తెలుసా? వారు వేరు, నేను వేరు. వాళ్ళ లాంటి వాడిని కాదు నేను. నా పరిస్థితులు వేరు, వాళ్ళ పరిస్థితులు వేరు. నేను చెప్పనా, ప్రజలు ఎక్కడున్నా ప్రజలే, సేవ ఎక్కడున్నా సేవే. ఆ రోజున మోషే మీద తిరుగుబాటు చేశారు, ఈ రోజున నీ మీద నా మీద తిరుగుబాటు చేస్తారు. ఎవరు? ప్రజలు. ప్రజలు ఎక్కడున్నా కానీ ప్రజలే. నిజమైన బోధ, నిజమైన సంఘం ఎక్కడున్నా అక్కడ అలాగే జరుగుతుంది. నిజమైన ప్రార్థనకి ఎప్పుడు కూడా ఆటంకాలే. నేను చెప్పనా, షడ్రక్ మేషకే అబేద్నెగో లేకపోతే దానియేలు వారికి ఎందుకు వచ్చినాయి ఆ కష్టాలు? ఎందుకు వచ్చినాయి? తప్పు చేసినందుక కాదు, ప్రార్థన చేస్తున్నందుకే. కానీ మన స్వభావం వాళ్ళ స్వభావం ఒక్కసారి మ్యాచ్ చేసుకో. మన పరిస్థితులు వాళ్ళ పరిస్థితులు ఒక్కసారి ఆలోచన చేయి, ఎలా ఉండగలుగుతావు? కాబట్టి ఒక్కసారి చచ్చిపోవడం నీ జీవితానికి ముగింపు కాదు, చచ్చిపోవడం నీ ఓటమి ముగింపు కాదు. యూదాలాగా చచ్చిపోయే కన్నా పేతురులాగా బతికి పశ్చాత్తాపడు. యూదాలాగా దేవుడు దూరంగా వెళ్లే కన్నా పేతురులాగా బతికి ప్రభు పరిచర్యలో వాడబడు. ఏలియాలాగా బదిరి వృక్షం కింద కూర్చుని చచ్చిపోయేలాగా సహాయం చేయి, చచ్చిపోయేలాగా సహాయం చేయి. నేను చచ్చిపోవాలి అని ప్రార్థన చేయడం మాని విశ్వాసాన్ని ఇవ్వండి, ముందుకు వెళ్ళి జీవితాన్ని ఇవ్వండి, అవరోధాలు తొలగించండి, ఆటంకాలు తొలగించండి, నాకు సహాయం చేయండి అని మీరు ప్రార్థన చేయగలిగితే నా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ఆమె నేను చెప్పనా, వాళ్ళు మనవంటి స్వభావం కలిగిన వారే. కానీ ఆ బలహీనతను వాళ్ళు ప్రార్థన చేశాడండి. ఆయన ప్రార్థన చేసే, దేవా చచ్చిపోవాలనుకుంటున్నాను, నేను గెలవలేకపోతున్నాను, మరణాపేక్షతో ప్రార్థన చేశాడు. దేవుడు అక్కడ ఆ ప్రార్థన కూడా విని దేవుడు వారికి చచ్చిపోయేవ్వలేదు, కానీ బలపరిచాడు. అతని ప్రార్థన గొప్పగా ఉంది. ఈ రోజున వాళ్ళు శక్తివంతమైన ప్రార్థన వీరులు, గొప్ప గొప్ప విశ్వాస వీరులుగా మనం చెప్పుకుంటున్నాం. దేని బిడ్డ, క్రైస్తవ సంఘానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండి, క్రైస్తవ సమాజానికి దీవెనకరంగా, నీ కుటుంబానికి మేలుకరంగా పరిచర్య జరిగించాలని దేవుని ఉండాలి అన్న ఆశని ఉన్నట్లయితే ఒక్కసారి ఆలోచన విధానం మార్చుకో. మనుషులందరూ ఒకటే, ప్రతి కుటుంబంలో జరిగేదే, ప్రతి సంఘంలో ఉండేది. ఈ కష్టాలు అందరికీ వచ్చేవే, నాకు మాత్రమే కాదు అన్న నిర్ణయానికి ఒకసారి వచ్చినట్లయితే నిజంగా నువ్వు ఎంతైనా దీవించబడతావు. ఇంకా నీ ప్రార్థన దేవుడు వినడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాడు. ఇంకా నిన్ను క్షమించడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాడు. చెప్పండి, ఏలియా ఎవరు? మన వంటి స్వభావం గల మనుష్యుడే.
మనలాగా ఓడిపోయిన వ్యక్తే అయినా అతడు ప్రార్థన చేసి ఉన్నాడు, ఆసక్తితో ప్రార్థన చేసి ఉన్నాడు. అతను నేను చెప్పనా, నీలాగా నాలాగా 2 చేతులు 2 కాళ్ళే ఉన్నాయి, 2 చెవులు 2 కళ్ళే ఉన్నాయి, అయినా అతని ప్రార్థనే అతని జీవితంలో గొప్ప నాయకుడిగా మారడానికి సహాయం చేసింది. అంతేగాని వాళ్ళకేదో ఇన్ని చేతులు ఇన్ని కాళ్ళు ఇన్ని తలలు లేవు, మనలాగే ఉన్నారు. కానీ వాళ్ళు అవకాశాన్ని ఉపయోగించుకున్నారు, పని చేయడం మొదలుపెట్టారు. ఆ పనిని దేవుడు వాళ్ళకి ఆశీర్వాదకరంగా మార్చాడు. ఈ రోజున చాలామంది సేవకులు చెప్పే సాకులు తెలుసా, మనం చేయలేమండి, వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకంటే అవి ఉన్నాయండి, డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారండి, లేకపోతే స్థలాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారండి, యవనస్తులు ఉన్నారండి, ఇవన్నీ సేవ చేస్తున్నాం, మనం ఏం చేయలేమండి. నేను చెప్పనా, ఆ పాస్టర్ గారు ఎంతో నువ్వంతే. కాకపోతే ఆ పాస్టర్ కష్టపడి పరిచయం చేశాడు, దీవించబడ్డాడు. మన వల్ల కాదండి, నేను చేయలేనండి అని అనుకున్నాం. నా ప్రార్థన దేవుడు ఏంటండి అని అనుకున్నాం. నేను ప్రార్థన చేస్తే నేను సువార్త చెప్తే ఎవడన్నా నమ్మడండి అని అనుకున్నాం. ఎవరిని నమ్మడం. కానీ వాళ్ళు మన వంటి స్వభావం కలిగిన వారు, దీవించబడిన వాళ్ళు మన వంటి స్వభావం కలిగిన వారు, బిల్లి గ్రహం గారు మన వంటి స్వభావం కలిగిన వారు, పాల్ యాంగిచో గారు మన వంటి స్వభావం కలిగిన వారు. కానీ వారు కష్టాల్లో భయపడి దూరంగా వెళ్ళిపోలేదు, కానీ నిలబడ్డారు, పరిచర్య చేశారు, ప్రాణాలకి ఎదురుగా నిలబడి తెగించడానికి వాళ్ళు ఇష్టపడ్డారు, చచ్చిపోవడానికి ఇష్టపడ్డారు. ఈ రోజున క్రైస్తవ సంఘంలో, క్రైస్తవ చరిత్రలో గొప్ప గొప్ప నాయకులందరూ కూడా ఓడిపోయిన వాళ్ళే మొదట, పడిపోయిన వాళ్ళే మొదట, ఒంటరి అయిన వాళ్ళే. కానీ ఆ ఒంటరితనంలో వాళ్ళు ప్రభుతో ఉన్నారు, ఆ బలహీనతలో దేవుని బలం కోరి ఉన్నారు. కాబట్టే వాళ్ళు ఈ రోజున మనకు ఆశీర్వాదకరంగా ఉన్నారు. సహోదరి సహోదరుడా, ఈ రోజున నువ్వే కష్టాలు పడుతున్నట్లయితే జ్ఞాపకం చేసుకో, వాళ్ళని జ్ఞాపకం చేసుకుని, దేవా వారిలాగా నాకు శక్తినివ్వండి, వారిలాగా నాకు విశ్వాసాన్ని ఇవ్వండి, వారిలాగా నన్ను బలపరచండి, నేను వెళ్తా, నన్ను క్షమించండి అని అడిగినట్లయితే పేతురులాగా నేను క్షమించబోతున్నాడు, పౌలు గారి లాగా నేను వాడుకోబోతున్నాడు, దావీదులాగా నేను క్షమించబోతున్నాడు, ఏలియాలాగా నేను ప్రార్థన వినబోతున్నాడు, మోషేలాగా గొప్ప నాయకుడిగా నేను చేయబోతున్నాడు. ఆమేన్. ఈ మాట నమ్మినట్లయితే నా ప్రార్థన అంగీకరిస్తున్నాడు దేవుడు అని గొప్పగా దేవుని కృతజ్ఞత చెల్లించడం. చిన్న ప్రార్థన. తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు. మరొకసారి మీరు నాతో మా అందరితో మీరు మాట్లాడి ఉన్నారు దేవా, నీకు వందనాలు. గొప్ప గొప్ప సేవకులందరూ మా వంటి స్వభావం కలిగిన వారే అని మమ్మల్ని ధైర్యపరిచారు. ప్రపంచంలో మేమే బలహీనులు, మేమే ఓడిపోయిన వాళ్ళు, మేమే చేతకాని వాళ్ళు, మాకే ఆదరణ లేదు అని, మాకే కష్టాలని కుమిలిపోతున్న మాతో మీరు మాట్లాడి ఏలియా ద్వారా నీ సేవకుని జ్ఞాపకం చేసుకున్నారు. నీకే వందనాలు. ఈరోజున ఎవరైతే మీ దగ్గరకు వస్తామో మమ్మల్ని బలపరచండి, శక్తినివ్వండి, విశ్వాసాన్ని ఇవ్వండి, ప్రార్థనాభిషేకాన్ని ఇవ్వండి అని ఎవరైతే అడిగినారో దేవా వాళ్ళందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, వారి ప్రార్థనకి జవాబు దయచేయమని యేసు నామములో ప్రార్థించి పొందినాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందిన ఆత్మీయ మేలును దయచేసి మాతో పంచుకోండి. నేను మిమ్మల్ని దీవించను గాక. ఆమేన్. ఇప్పటివరకు మా ఆదరించి వాక్యం అనే ఈ టీవీ కార్యక్రమాన్ని చూసిన మీకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మీ ప్రార్థనా శ్రోతలకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ డి సురేష్ గారు, మహిమా ఎడిట్ చర్చ్, శ్రీనివాసపురం బైపాస్ రోడ్, జంగారెడ్డిగూడెం. మీ ప్రార్థనా శ్రోతలకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 8008995324, 9505805043, 08821276291. God bless you.